కానీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో యాడ్ చేసి సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తారు. రేవంత్ రెడ్డి అన్నటువంటి ఆ మాట ఏందో ఒకసారి వీడియో చూడరి. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. చూసిరు కదా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంది? గోసి కట్టుకొని ఒక ఆయన గట్లెంబడి తిరుగుతుండు, గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి లెక్క ఫీల్ అవుతుండు, గోసి కట్టుకున్నటువంటి అందరూ రాజశేఖర రెడ్డిలు కాలేరు కదా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి ఎవరిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట అన్నాడు? ఇప్పుడు గోసి కట్టుకుంటారు అంటే సాధారణంగా బట్టన్ అనే రాజశేఖర రెడ్డి ఆ స్టైల్లో ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పంచ షర్టు షూసు, సో సింపుల్ స్టైల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్టైల్లోనే బట్టి విక్రమార్క ఉంటాడు. ఎప్పటి నుండో బట్టన్న ఇప్పుడు కొత్త కొత్త స్టైల్లో ఏం లేడు. ఎప్పటి నుండో బట్టన్న గవే పంచ కట్టుకొని అట్లనే వైట్ షర్ట్ వేసుకొని సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టైల్లోనే బట్టన్న కూడా ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. గట్లెంబడి తిరుగుతుర్రట పంచ కట్టుకొని, గోసి కట్టుకొని గట్లెంబడి తిరుగుతురు. గోసి కట్టుకున్న వాళ్ళు అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డిలు కాలేరు కదా. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అంటే ఎవరిని అంటున్నాడు? ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? ఇప్పుడు కేసీఆర్ అయితే గోసి కట్టుకొని ఏం తిరగాడు. కేసీఆర్ వైట్ పాయింట్ వేస్తాడు, వైట్ షర్ట్ వేస్తాడు. కేసీఆర్ సింపుల్ స్టైల్లో బయటకు వస్తాడు. అవసరం అని కూడా కేసీఆర్ అప్పుడప్పుడు టోపీ పెడతాడు, టోపీ పెట్టి బయటకు వస్తాడు. అంతే తప్ప కేసీఆర్ పంచగట్టుకొని తెల్లంగేసుకొని కేసీఆర్ ఏం బయటికి రాడు. మరి కేసీఆర్ అంటే కేసీఆర్ అన్నికి లేదు. మరి కేసీఆర్ ఏం పంచలు కట్టుకోలేదు, కేసీఆర్ ఏం గోసి కట్టుకొని తిరగలేదు. మరి కాంగ్రెస్ పార్టీలో గోసి కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో గోసి కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారా అంటే లేరు. పోనీ బీజేపీ పార్టీలో గోసి కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారా అంటే లేరు. సాధారణంగా ఎవరైనా పాయింటే వేస్తారు, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా షెట్ వేస్తారు. మరి రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? మొత్తం రాజకీయాలలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఉండేటటువంటి వ్యక్తులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క సేమ్ ఆయన లెక్కనే ఆయన వేసుకునేటటువంటి బట్టలలోనే ఎవరైనా కనబడతారు అంటే బట్టి విక్రమార్క అన్న కనబడతాడు. బట్టన్నను చూసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ డ్రెస్ అయితే ఆయన స్టైల్లో ఉంటుండేనో బట్టన్న కూడా అదే డ్రెస్ స్టైల్లో ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సింపుల్ ఒక పంచ కట్టుకుంటాడు, పైన వైట్ షర్ట్ వేసుకొని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక చిన్న వాచ్ పెట్టుకొని, వైఎస్ రాజశేఖర రెడ్డి కండువా కప్పుకొని ఆయన స్టైల్లో ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క సేమ్ బట్టన్న కూడా అదే స్టైల్లో ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు.